హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్. ఈరోజు చికెన్ బిర్యానీకి ధీటుగా మష్రూమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా మష్రూమ్ బిర్యానీని చేసి లంచ్లో పెడితే కష్టంగా తినే లంచ్ని కూడా ఇష్టంగా తినేస్తారు. ఫస్ట్ స్టవ్ పైన కడాయిని పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక బిర్యానీ స్పైసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కదుపుకుంటూ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత తరిగిన టమాటో ముక్కల్ని వేసుకొని టమాటో ముక్కలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ప్రీవియస్ వీడియోస్లో కోకోనట్ మిల్క్తో మష్రూమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపించాను. లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. టమాటో ముక్కలు మగ్గిపోయిన తర్వాత కట్ చేసుకున్న 200 గ్రాముల మష్రూమ్ ముక్కలను కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో మాత్రమే మష్రూమ్ని మగ్గించుకోవాలి. అలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను రైస్ కుక్కర్లో నార్మల్ రైస్తోనే వండుతున్నాను. రైస్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ని పోసుకొని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసుకున్నాను. అందులోకి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని కూడా అందులోకే వేసేసుకొని తరిగిన పుదీనా కొత్తిమీరని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని రైస్ కుక్కర్లో ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా క్విక్గా అయిపోతుంది. చూసారా అండి, మష్రూమ్ బిర్యానీ పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. నేను దీనికి కాంబినేషన్గా పన్నీర్ కుర్మాని చేశాను. పన్నీర్ కుర్మా రెసిపీ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. వీడియో తప్పకుండా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.